అకాల వర్షాల వల్ల నష్టపోయిన పత్తి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో అలీరాజు రాపేట గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటలను మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పత్తికి గిట్టుబాటు ధరను కల్పించాలి. పత్తికి గిట్టుబాటు ధరను కల్పించాలి. పత్తికి క్వింటాల్కు 15,000 రూపాయలను చెల్లించాలి. పత్తికి క్వింటాల్కు 15,000 రూపాయలను చెల్లించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి గజ్వేల్ నియోజకవర్గంలో కొన్ని వేల ఎకరాలలో రైతులు కాటన్ వేస్తారు. ఇక్కడ కాటన్ వేయడం వల్ల దాదాపు కాటన్ మిల్స్ ఒక 25 వరకు కాటన్ మిల్స్ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా కాటన్ మీద డిపెండ్ అయ్యి రైతులు కల్టివేషన్ చేస్తూ ఉంటారు. ఈసారి ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల యూరియా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల, వర్షాలు భారీగా రావడం వల్ల కాటన్ ఒక మొక్కకి 70 నుంచి 80 కాయలు వస్తాయి. మరి అలాంటి సందర్భంలో ఇలా ఏ మొక్కను తీసుకున్నా 4-5 కంటే ఎక్కువ లేవు, 4-5 కంటే ఎక్కువ లేవు. అంటే ప్రతి రైతు కూడా కనీసం ఎకరానికి క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం హంగామా చేసి రైతుల కోసం మాట్లాడుతున్నామని చెప్తారు. మరి ఈ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా